హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో చూస్తున్నారు కదా, ఇవి అన్నీ కూడా రాయని పెన్ మార్కర్స్. ఇన్ని రోజులు నాకు చాలా ఉపయోగపడ్డాయి. వీటి వల్ల నాకు కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. నాకు తెలియకుండానే ఇవి నా మైండ్లో స్ట్రాంగ్గా పేస్ట్ అయిపోయాయి. సో వీటిని నేను పడేయాలి అని అనుకోవట్లేదు. మళ్ళీ వీటిని ఏదో ఒక షేప్ మార్చేసి వాటిని నాతో పాటే మళ్ళీ ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. మనుషులైతే అవసరం తీరిపోగానే వదిలేసినప్పుడు మనం తిట్టుకుంటాం కదా, బాధపడతాం, తిట్టుకుంటాం. అలాగే ఈ వస్తువులకి కూడా, ఈ పెన్స్కి కానీ ఏవైనా మనం పడేసే వస్తువులకి మాటలు వచ్చినప్పుడు అవి అంటాయి కదా, మీ మనిషి బుద్ధి చూపించుకున్నారు, అవసరం తీరిపోగానే వాడేసుకొని వదిలేస్తున్నారు అని మాట్లాడినట్లుగా నాకు వాటిని పడేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు అనిపిస్తుంది. అందుకని నేను ఈ పెన్ మార్కర్స్ని మళ్ళీ షేప్ మార్చేసి నాతో పాటు ఉంచుకుందాం అనుకుంటున్నా. సో ముందుగా ఏం చేయాలి అంటే, ఒక పెన్ తీసుకొని ఆ పెన్కి ముందు భాగంలో ముక్క ఉంటుంది కదా రాసేది, దాన్ని కట్ చేసి పడేసి, తర్వాత దీనికి పెన్ చుట్టూ నేను ఒక దారం చుడదాం అనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని ఉలన్ దారాలు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకొని ఆ పెన్ చుట్టూ గమ్ రాసుకొని ఆ ఉలన్ని చుట్టేసుకున్నాను. అది ప్లెయిన్గా ఉంది కాబట్టి కలర్ లుక్ రాలేదు. సో రెడ్ కలర్ టేప్ తీసుకొని 2 కార్నర్స్లో అతికిచ్చేసాను. ఆ తర్వాత ఆ పెన్ సైజు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని పెన్ సైజు చూసుకొని మార్క్ చేసుకొని దాన్ని ఆ సైజులో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పెన్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, దానికి పై భాగంలో వైట్ కలర్ బీడ్ని అతికించుకున్నాను. సో అవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఆ ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఆ డబ్బాకి పైన గమ్ రాసేసి దాన్ని చుట్టూరా అంటించేసాను. పైభాగం మొత్తం రెడీ అయింది. ఇక లోపల ఉన్న దానికి ఆ కలర్ కనిపిస్తుంది కదా, డబ్బా కలర్ చూడటానికి బాగాలేదు కాబట్టి వైట్ కలర్ పెయింట్ని మొత్తం వేసేసాను. వేసిన తర్వాత దాని లుక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. ఇప్పుడు వీటిలో మనం ఏవైనా పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. నచ్చిందా మీకు?